మండల కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆటో యూనియన్ నాయకులు ఇప్పుడు ఆగన గారికి సన్మాన కార్యక్రమం చేస్తా ఉన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం మళ్ళీ గ్రామాల వారిగా ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అనంతరం భోజన కార్యక్రమం ఉంటుంది. భోజన కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మిక్చర్ల వెంకట్ గౌడ్ శాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి సమయం. మన గత 10 సంవత్సరాల క్రితం నుంచి బీఆర్ఎస్ పరిపాలనలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో కార్మికుడు ప్రశాంతంగా తన జీవితం తను గడుపుతూ ఉంటుండే. రోజుకు 1000 నుంచి 1500 రూపాయలు ఇంటికి తీసుకొని భార్య పిల్లలతో పిల్లలు చదివించుకుంటూ, వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారికి మందులకు కానీ ఇతర అవసరాలు తీర్చుకుంటూ, ఎవరి మీద ఆధారపడకుండా ఏదో గవర్నమెంట్ పెన్షన్లు ఇస్తుందనో లేకపోతే ఇంకెవడో వచ్చి సహాయ సహకారాలు చేస్తాడనో ఎవ్వరికి ఎదురు చూడకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి కార్మికుడు, శ్రామికుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఓన్లీ ఆటో కార్మికుడు మాత్రమే. ప్రజలలో నాలికలుగా నోట్లే నాలిక ఎట్లా ఉంటుందో అదే విధంగా ప్రజలలో వ్యక్తిగా ఎవ్వరికి అవసరం పడ్డా అర్ధరాత్రి ఒకరికి పాము గుట్టా ఆటో విలువ మనం మాట్లాడతాం. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా అది ఆటో విలువ రాని మాట మాట్లాడతాం. ఒకరికి ప్రమాదం జరిగినా ఆటో విలువని అంటాం. ఒకరికి జ్వరం వచ్చినా అది ఆటో విలువని అంటాం. ప్రతి ఒక్క దానికి ఆటో కార్మికుడు ముందుండి ఒక గ్రామాలలో ఒక అంబులెన్స్ లాగా పనిచేసే వ్యక్తి ఆటో కార్మికుడు మాత్రమే. అలాంటి వ్యక్తులు, ప్రశాంతంగా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు, ఎవరి మీదో ఆశపడని వ్యక్తులు, తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే ఆటో కార్మికుల పరిస్థితి గత 10 ఏళ్ళేమో గౌరవ్ కేసీఆర్ గారు వారికి ఎవరు అడగకున్నా కానీ ఆటో కార్మికులు మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ ఆటో ట్యాక్సీని పూర్తి స్థాయిలో ఎత్తివేసారు. ప్రశాంతంగా జీవనం గడిపే విధంగా ఉన్నారు. అది మన గౌరవ కేసీఆర్ గారు. ఇక ఇప్పుడు వచ్చిండు ఈ బుడరగా ఈ 2 సంవత్సరాలలో ఎట్లుందయ్యా అంటే ఆటో కార్మికుడు 1500 తీసుకొని ఇంటికి పోయే ఆటో కార్మికుడు పరిస్థితి ఎట్లయిందంటే రోజు పొద్దున లేచి 5 గంటలకు అడ్డ మీదకి వస్తే ఇంటికి 500 రూపాయలు తీసుకపోతామా లేదా అనేది అపనమ్మకంతో బతుకుతున్నాడు. రోజుకు 200 తీసుకపోయే తెలియదు, 300 తీసుకపోయే తెలియదు, 500 తీసుకపోయే తెలియదు. అంటే వాళ్ళ బతుకులు ఏ విధంగా మారినాయంటే ప్రయాణికుడు ఎవరొచ్చి చెప్తారా, అన్న నేను ఎల్లుడిపేట పోతున్నా, అన్న నేను బొప్పపూర్ పోతున్నా, రండి బొప్పపూర్ అని చెప్పి అడ్డ మీద నిలబడి పిలిచినా గాని వాళ్ళకు ప్రయాణికులు దొరకని దుస్థితి ఏర్పడ్డది. ఎవరి కారణం ఇది? మేం చేసుకున్న కారణమా? అలవే కాని హామీలిచ్చి మహిళలకు ఫ్రీ బస్ పెట్టి, మేము మహిళలకు ఫ్రీ బస్ పెట్టి అద్దని అంటలేం. మహిళా సోదరి మనులు కూడా మా ఊళ్ళే ఇంకా బస్సులు ఎక్కువ పెట్టు. అవసరమైతే మా ఆటో కార్మికుల యొక్క ఆటోలను ఎంగేజ్ తీసుకొని కూడా గడపగా తీసుకోపో. మా ఆటో కార్మికులు కూడా బతుకుతారు. రోజుకు 2000 రూపాయలు, రోజుకు 2000 ఇచ్చి ఒక ఆటో కార్మికుడికి హైర్ చేసుకొని గడప తీసుకోపో. ఇంకా ప్రయాణం ఫెసిలిటీస్ పెంచు. మేము అద్దంటలేమే, మా ఆటో కార్మికులు కూడా బతుకుతారు. కానీ నువ్వు మేనిఫెస్టోలో పెట్టి నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి,
ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు పెడతా అని చెప్పి ఏదో బీమా కల్పిస్తా అని చెప్పి కల్లి బొల్లి మాటలు చెప్పి ఆటో కార్మికులను మోసం చేసి ఇప్పుడు ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లయిందనంటే ఆటో కార్మికుడు ఆటోను నమ్ముకొని వలసలు పోతా ఉన్నారు. ఆటో కార్మికుల యొక్క ఫైనాన్స్ పెండింగ్ అయ్యి ఆటో కార్మికుల యొక్క ఆటోలు గుంజుకొని పోతే అడ్డ కూలీలుగా మారుతా ఉన్నారు. హోటళ్లలో సఫాయిగా మారుతా ఉన్నారు. అనేక పనులు వివిధ పనులు చేసుకుంటూ అటో ఇటో జీవనం సాగిస్తూ అయినా వాళ్ళ పుట్ట నిండట్లేదు. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అనేక సమస్యలతో వాళ్ళు మనసు క్షోభించి తిండి లేక గౌరవము కోల్పోతున్నామన్న ఉద్దేశంతో ఇప్పటి వరకల్లా రాష్ట్రంలో 164 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ ఆటో కార్మికులు నీ ప్రభుత్వంలో ప్రజలు కాదా? వాళ్ళు ఓటు వేయలేదా? వాళ్ళకి ఇచ్చిన హామీ మీకు గుర్తులేదా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 164 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కూడా నీకు సోయి లేకపోతే నిన్ను ఏమనాలి చెప్పు? నీకు మోసం చేసుడు తెలుసు ఎట్లాగూ, మాకు తెలుసు. చాలా మందికి ఈ మనోళ్ళే కొంతమంది ఇల్లే ఏదో మార్పు అన్నారు, వాని మోసాలు నమ్మారు. వాడు ఏందైనా కానీ తెలంగాణ ద్రోహి, ఆంధ్రబాబు తొత్తు అయినా కానీ వాని కళ్ళబొల్లి మాటలు నమ్మినాం, ఏదో ఆశపడ్డాం, చేసినాం, ఓటేసినాం. కానీ నేను తెలియజేస్తున్నా ఏంటంటే ఆటో కార్మికులను మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకుర్రి. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 8,000 మంది ఆటో కార్మికులు ఉంటుండే, ఇప్పుడు 5,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఈ 5,000 మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చిన రోజు, మిమ్మల్ని నిలదీసిన రోజు మీరు గ్రామాలలో తిరగలేరు, రోడ్ల మీద తిరగలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అదేవిధంగా మా డిమాండ్లను కూడా నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్క ఆటో కార్మికునికి నెలకు 1,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను నేను ప్రతి నెల ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి. ఎందుకంటే మీ వల్ల రోడ్ల మీద పడ్డారు, మీ తప్పుడు నిర్ణయాల వల్ల ఆటో కార్మికుడు గౌరవంగా బతికే ఆటో కార్మికుడు రోడ్ల మీద పడ్డాడు గనక ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ టైప్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే రాష్ట్రంలో చనిపోయినటువంటి 164 మంది కార్మికులకు తక్షణమే ప్రతి ఒక్క కార్మికునికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఇమ్మీడియట్ గా పెట్టాలి, లేకపోతే ఊరుకుంటే ముచ్చట్లేదు. అదేవిధంగా రైతు బీమా టైపు, చేనేత బీమా టైపు ఆటో కార్మికుల బీమాను కూడా పెట్టాలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటి వరకల్లా 164 మంది ఆటో కార్మికులు చనిపోయారు. కతిమ ఆటో కార్మికులకు తిండామంటే తిండి లేని దుస్థితి దాపురించింది. పని లేదు, పాట లేదు, ఏమి లేదు, వాళ్ళు కడుపుకు తెస్తా ఉన్నారు. గౌరవంగా బతికేటోళ్ళు 10 మందిలో చెప్పుకోలేని దుస్థితి ఉంది. ఎవరు మీరు వాళ్ళకు ఉపాధి కల్పించారు చాలు. మీరిచ్చే ఏదో పెన్షన్లో ఇంకేదో ఈ 1,000 రూపాయలు 12,000కు ఆశపడరు. వాళ్ళకు ఉపాధి కల్పించుర్రి, పని కల్పించుర్రి, బ్రహ్మాండంగా జీవనం సాగిస్తారు. ఇన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా జీవనం సాగించిన వాళ్ళు ఆటో కార్మికులు మాత్రమే, ఎవరి మీద డిపెండ్ కాకుండా. మీరు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇచ్చిన డిమాండ్లతో పాటు మేము అడిగిన డిమాండ్లను ఇమీడియట్ గా మీరు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచెల్లే మేము ఆటో కార్మికుల పక్షాన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి, ఆటో కార్మికుల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వెంటుంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతమందికు మన खान भाई बोले ऐसे बोले 2 साल हो गए, तीसरी साल चल रहे और 2 साल हो गए तो हो जाते हमारा लीडर केसीआर साहब ने आ जाते बोल के बोले। केसीआर साहब क्या बोलते हैं खान भाई?
ఒక్క 2 సంవత్సరాలు అయితే మన కేసీఆర్ గారు వచ్చేస్తారు, మనకు నిరంజన్ ఉండొచ్చు అని చెప్పి మాట మాట్లాడు. पक्का खान भाई मैं बोल रहा हूँ, पक्का जरूर केसीआर साहब आते और 2 साल के बाद में आप लोग फिक्र मत करो बोल के बोल रहा हूँ मैं. మీకు ఇంకొకటి చెప్తా ఉన్నా, ఖాన్ భాయ్ ఇంతకుముందుకు మీరు మాట్లాడారు, మాకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పన్నాడు. ఆటో కార్మికులు ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద కుటుంబము మీ వెంట ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా అధికారులకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, ఇతరులకు ఎవరన్నా కానీ మా ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేస్తేనే తోలు తీస్తామని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఎవ్వరం ఊరుకుండేది లేదు. కడుపు మండి ఉన్నాం, కడుపు గాలింటున్నాం, తోలు తీస్తాం మా వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.